नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। जय किसान स्वयंसेवी संगठन के प्रतिनिधि परिमेला गोवर्धन ने कहा कि उनका संगठन किसानों की उस तरह से मदद कर रहा है जो उन्हें सही लगता है, ताकि दुनिया को खिलाने वाला किसान भूखा न रहे। वरंगल कृषि बाजार के मुख्य बाजार में जय जवान जय किसान संगठन ने किसानों को भोजन वितरित किया। इस अवसर पर जय जवान जय किसान ट्रस्ट के निदेशक परिमेला गोवर्धन राजू, सदस्य चिमनी नवीन, आइलया, रवि भास्कर और अन्य ने भाग लिया। गोवर्धन राजू ने कहा कि देश के लिए जनता महत्वपूर्ण एक सैनिक है, उससे भी अधिक महत्वपूर्ण एक किसान है। किसान के बिना कोई दुनिया नहीं है। ऐसे किसान को नीची नज़र से देखना छोटी बात मानी जाती है। उन्होंने कहा कि अगर कोई किसान अपनी फसल उगाने के लिए दिन भर मेहनत करता है और उसके पास पर्याप्त भोजन नहीं होता है तो कुछ निवेशक किसान को उसकी उगाई गई फसल से मिलने वाले लाभ से नीची नज़र से देखेंगे। अगर किसान नहीं होगा तो खाने के लिए भोजन नहीं होगा। उन्होंने कहा कि हमें इसकी रक्षा करनी चाहिए। సార్ ఉండుల్లా తీసుకుంది వరంగల్ ఎన్మౌల మార్కెట్లో రైతుల కోసం అన్నప్రసాదం ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. మా సంకల్పం విషయం ఏంటిదంటే జై జవాన్ జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులకు భోజనం పెట్టాలి. మనం రోజు తినే అన్నం రైతులు పండించే అన్నం తిన మనం తింటున్నాం. వాళ్ళు లేకపోతే మనం అనేది తినందుకని మనం అనేటోళ్ళం సరిగ్గా లేము. అలాంటి రైతు ఈరోజు ఇక్కడ మార్కెట్లో అన్నం తినాలంటే అమ్ముడు పోయిన తర్వాతనే వాళ్ళు కాంటా పెట్టుకొని పోయిన తర్వాత తినేసరికి 2-3 అవుతుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళకు అవుతుందని చెప్పానే మేము మా ట్రస్ట్ తరఫున రైతు దగ్గరికే భోజనం పట్టుకుపోయి ఇవ్వాలనే ఉద్దేశంతో జై జవాన్ జై కిసాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. ఈరోజు మా సిద్ధాంతం ఏంటంటే రైతు కాంట అయిపోయేదాకా భోజనం చేస్తలేడు. ఎందుకంటే మిర్చి ఏమైనా వాళ్ళని ఎత్తుకోపోతున్న భయంతో ఆ రైతు అట్నే ఉంటాడు. ఎప్పుడో నైట్ పూట వస్తాడు, ఆ కాంట అయిపోయేసరికి 3-4 అవుతుంది. ఆ టైం వరకు రైతు అనే వాళ్ళు ఉపాసం ఉంటారు. నిత్యం మనం పొద్దున లేతే 5 ఏళ్ళు మనం చేతిలో పోతాయంటే రైతు కష్టపడితేనే మనకు 5 ఏళ్ళు నోట్లో పోతాయి మనం. అలాంటిది రైతుకు ఉపాసం ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో జై జవాన్ జై కిసాన్ తోటి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. దీనికి కొంతమంది దాతలు సుధా ముందుకు వచ్చారు. చిమ్మని నవీన్ గారు, అలాగే సిద్ధే హోటలు, పార్నంది బ్రదర్స్, ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చారు. వాళ్ళని కలుపుకొని మేము రెగ్యులర్గా మాకున్నంత ఓపిక వరకు రోజుకు ఒక 100 మందికి 150 మందికి రెగ్యులర్గా మేము అన్నప్రసాదం పెట్టాలని చెప్పని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని ఈ రోజు నుంచి కంటిన్యూగా స్టార్ట్ చేసాం. రెగ్యులర్గా ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. నిత్యం జరిగే ప్రోగ్రాం ఇది. దీనికి అందరూ పెద్ద మనసు చేసుకొని అందరూ ముందుకు రావాలని చెప్పని మేము జై జవాన్ జై కిసాన్ ట్రస్ట్ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. ఇది సక్సెస్ఫుల్ కావాలని చెప్పని ప్రజలందరినీ